హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లు మీ జనసేనానండి. పలుసులు అయితే తీసుకున్నామండి. ధవళేశ్వరం వచ్చాము నేనుని. ఆ 2 పలుసులే కాకుండా దానికి తోడు ఇంకో పలుసు కూడా తీసుకున్నాను అన్నమాట. మొత్తం 3 పలుసులు తీసుకొని పులుసు పెట్టి, అంటే ఎప్పుడు కూడా మనం పలుసు ముందు రోజు వండుకొని తర్వాత రోజు నెక్స్ట్ రోజు తినాలన్నమాట. పలుసులోని పలుస ప్రత్యేకత ఏంటంటే అండి, మనకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలోనే దొరుకుతాయి అన్నమాట ఈ పలుసు అన్నది. అప్పుడే వండుకొని మనం ముందు రోజు వండుకొని తర్వాత రోజు తింటే చాలా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమంది పలుసు తిన్నారు అన్నదైతే మాత్రం కమెంట్ రూపంలో పెట్టండి నాకు. ఇది మాత్రం 3 చేపలో చేయించి ఇంటికి తీసుకొచ్చి నేనైతే పులుసు పెట్టానండి. పులుసు పెట్టినాక ముందు రోజు పెట్టింది తర్వాత రోజు వేసుకొని తినాలి. ఎలా అయితే అంటే దీంట్లోనే అయితే ప్రత్యేకంగా ఏంటంటే బెండకాయ వేస్తామన్నమాట. కంపల్సరీ బెండకాయ, కొబ్బరి ముక్క అన్నది వేస్తాము. మిగతాదంతా మన చేపల కూర ఎలా వండుకుంటామో అలాగే వండుకోవాలి. ఇది పలుసు కూర తయారు చేసే అంటే 2 దాకల్లో పెడుతున్నానండి నేను. మీకు ఎవరికైనా సరే అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే మాత్రం తెలియదు, కానీ నాకు వేరే ఛానల్ ఉందండి, ఇస్మార్ట్ అజుతా బ్లాగ్స్ అని. అందులో అయితే మాత్రం ఈ పలుసు కూర వీడియోలు అయితే మాత్రం డీటెయిల్గా చెప్పినవి కూడా ఉంటాయన్నమాట అండి. చూడొచ్చు, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఆ ఛానల్కి వెళ్ళి. ఇలా అయితే తొందరగా పెట్టేశానండి నేనైతేని. చుట్టాలు వచ్చారు, ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు, అందుకని తొందరగా చేసేసి పక్కన పెట్టేసి పడుకున్నాను అన్నమాట. నైట్ టైము అంటే సాయంత్రం చేయించుకొచ్చాను వెళ్ళి, శనివారం నైట్ వెళ్ళి చేయించి తీసుకొచ్చి పెట్టాను అన్నమాట ఆదివారానికి. ఇది చిన్న వీడియో అండి. ఎలా పెట్టానన్నది చివరి వరకు చూడొచ్చు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలండి, కృతజ్ఞతలు అందరికీ కూడా అని. అలాగే మా ఇట్లు మీ జనసేనను కూడా ఇస్మార్ట్ అజుతా వ్లాగ్స్ని ఆదరించినట్టుగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన దగ్గర మాది జీడిపప్పు ఫ్యాక్టరీ అండి. జీడిపప్పు కూడా ఫ్రెష్ క్వాలిటీ దొరుకుతుంది, ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం ఈ వీడియో మొత్తం చూడొచ్చండి మీరు. ఇదేనండి చిన్న వీడియో. అన్నీ కూడా మనం ఎలాగా చేపల కూర వండుకుంటామో అలాగే అన్నీ కలిపి పెట్టేసుకోవడమేనండి. పెట్టేసుకొని ఎక్కువ టైము ఉడకనివ్వకూడదన్నమాట. పలుసు అన్నదే కాదండి, చేప అన్నది ఏదైనా సరే ఎక్కువ టైం అయితే ఉడకనివ్వకూడదు. దానికి ఎంత మోతాదులో ఉడకాలో అంత మోతాదులోనే ఉడకాలండి. పులుసు కూడా చిక్కగా తీసుకొని వేసుకోవాలన్నమాట. బాగా ఎక్కువ పలుసుగా వేసుకుంటే చిక్కపడడానికి టైం పడుతుందన్నమాట అండి. ఇది ఒక చిన్న వీడియో అన్నమాట. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మొత్తం ఈ వీడియో మొత్తం కంప్లీట్గా ఎలా చేశాను అన్నదైతే మీరు అందరూ చూడొచ్చు. ఇంతేనండి వీడియో. బాయ్ ఫ్రెండ్స్.